కోనసీమ జిల్లా రాజోలు వైసీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు కొందరు నాయకులు. సఖినేటిపల్లి 3 తూముల దగ్గర వైసీపీ కార్యకర్తలు ఎండలు మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు. రాజోలు టికెట్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కి కేటాయించాలని నినాదాలు చేశారు. నిన్న కాక మొన్న వచ్చిన గొల్లపల్లి సూర్యారావు నాయకత్వంలో పనిచేసేది లేదంటూ పార్టీకి కొందరు రాజీనామాలు చేస్తున్నారు. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ రాజోలు సీటుపై రాజోలు సీటుపై రాజోలు సీటుపై రాపాక నాయకత్వం. కోనసీమ జిల్లా రాజోలు వైసీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు కొందరు నాయకులు. సఖినేటిపల్లి 3 తూముల దగ్గర వైసీపీ కార్యకర్తలు ఎండలు మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు. రాజోలు టికెట్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కే కేటాయించాలంటూ నినాదాలు చేశారు. నిన్న కాక మొన్న వచ్చిన గొల్లపల్లి సూర్యారావు నాయకత్వంలో పనిచేసేదే లేదంటూ పార్టీకి కొందరు రాజీనామాలు కూడా చేస్తున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ రాజమండ్రి నుంచి అందిస్తారు. గణేష్, మరి రాజోలు వైసీపీలో అసమ్మతి సెగలు మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలం నుంచి వాళ్ళంతా రాపాక్కి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని నినాదాలు చేస్తున్న దృశ్యాలు చాలా చూసాం. మరి ఇప్పుడు గొల్లపల్లి సూర్యారావుకు వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు జరుగుతున్నాయి? మరి రాపాక్కి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని నినాదాలు చేస్తున్నారు కదా, వైసీపీ అధిష్టానం ఎంతవరకు స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గొల్లపల్లి వచ్చిన తర్వాత రాజోలు నియోజకవర్గాన్ని గొల్లపల్లికి అప్పగెప్పడం జరిగింది. అమలాపురం పార్లమెంట్ కి రాపాక వరప్రసాద్ ని పంపించడంతో ప్రస్తుతం రాపాక వర్గం అంతా కూడా ఆయన అమలాపురం పార్లమెంట్ కి వెళ్ళిపోవడంతో నియోజకవర్గంలో ప్రస్తుతం ఆధిపత్యం మొత్తం కూడా గొల్లపల్లి సూర్యారావు చేతిలోకి వెళ్ళిపోవడంతో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి గొల్లపల్లి అనుచరులు ప్రస్తుతం ఇక్కడ ప్రాధాన్యత కనిపించడంతో ఎప్పటి నుంచో వైసీపీలో ఉన్నటువంటి రాపాక అనుచరులు కావచ్చు, లేదంటే అంతకు ముందు పనిచేసినటువంటి వైసీపీ కొంతమంది నాయకులు కావచ్చు, వీరంతా కూడా గొల్లపల్లి సూర్యారావు నియామకాన్ని అయితే తప్పుపడుతూ ఉన్నారు. రాపాకకే రాజోలు టికెట్ కేటాయించాలి, గొల్లపల్లికి కాదు అని చెప్పి సిద్ధం ఫ్లెక్సీలను కూడా ప్రస్తుతం తొలగించి సఖినేటిపల్లి 3 తూముల వద్ద ప్రస్తుతం భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తిరిగి రాజోలు టికెట్ ను రాపాకకే కేటాయించాలి, గొల్లపల్లికి వద్దు అని చెప్పి ఇప్పటికే పలువురు రాజీనామాలు చేశారు. ఒకవేళ అధిష్టానంగా నిర్ణయం తీసుకోకపోతే భారీ స్థాయిలో రాజీనామాలు చేసేందుకు సిద్ధమని చెప్పి కుసుమ రాకేష్ ఆధ్వర్యంలో ప్రస్తుతం రాజోలు నియోజకవర్గంలో అసమ్మతి సెగలైతే రగులుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో అధిష్టానం ఎట్లా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది. ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి సర్వేల ఆధారంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమలాపురం చింత అనురాధ కాదని రాపాకకు ఇప్పటికే ఖరారు చేశారు. గొల్లపల్లి సూర్యారావు కూడా రాజోలు ఖరారు చేయడంతో కింద స్థాయి కేడర్ కొంత అసమ్మతి వ్యక్తం చేస్తున్నా తాజా పరిణామాలు ఇస్తే అధిష్టానం అయితే మార్పులు చేసేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. ఏదైతే రాజీనామాలు చేస్తామంటున్నారో తిరిగి మళ్ళీ వాళ్ళు రాజీనామా చేస్తారా, లేదంటే గొల్లపల్లితో కలిసి అడుగులు వేస్తారనేది చూడాల్సి ఉంది. అర్చన్. రైట్ గణేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాపాక నాయకత్వం, రాపాక నాయకత్వం. జై జగన్ జై జగన్ జై జగన్. సఖినేటిపల్లి మండలం రాజోలు నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే రాపాక వరప్రసాద్ గారికి టికెట్ ఇవ్వకపోవటం అన్నది గందరగోళం నెలకొన్నది వైఎస్ఆర్సీపీలో. అదే యువకులందరూ కూడా మనస్తాపం లోనయ్యారు. ఇదే విధంగా ఎవరో నిన్న కాక మొన్న వచ్చినటువంటి గొల్లపల్లి సూర్యారావు గారు టికెట్ ఇవ్వటం అన్నది మేము ఎవరూ కూడా ఒప్పుకోవట్లేదు ఆ విషయంలో. కానీ రాజోలు నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ ప్రతి గడపకి వెళ్ళి నియోజకవర్గంలో ప్రతి గడపని టచ్ చేసినటువంటి రాపాక వరప్రసాద్ గారి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కార్యకర్తలు ఏంటి యావది మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎవరో కూడా మేము సిద్ధంగా లేము ఏ విషయంలో కూడా. నా పేరు కుసుమ రాకేష్ అలియాస్ చింటూ, సఖినేటిపల్లి మండలం రాజోలు నియోజకవర్గం అంబేద్కర్